ఎట్టకేలకు అమెరికా ఇరాన్ వార్కు తెరపడింది. ఇక ఇంతకాలం సై అంటే సై అని కత్తులు దూసుకున్న రెండు దేశాలు ఇప్పుడు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. పారిస్ వేదికగా ఇరు దేశాల అధ్యక్షులు డీల్పై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మధ్యంతర అవగాహన ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. ఒప్పందం ప్రకారం హోర్మోజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుందని, స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుందని ప్రకటించారు. ఒప్పందం అమలుకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికాతో పీస్ డీల్పై సంతకాలు చేశామని ఇరాన్ సైతం ప్రకటించింది. ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. లెబనాన్ శాంతి స్థాపనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. లెబనాన్ శాంతి ఒప్పందాన్ని సైతం ఇందులో భాగం చేశారు. లెబనాన్తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేత కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 రోజుల్లో హోర్మోజ్ దిగ్బంధం పూర్తిగా ఎత్తివేత కూడా ఒప్పందంలో ఉంది. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ ఒప్పుకుంటూ సంతకం చేసింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం గురించి మాత్రం ఒప్పందంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో యురేనియం అంశానికి ఇరు దేశాలు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ వార్కు తెరపడింది. ఇంతకాలం సై అంటే సై అని కత్తులు దూసుకున్న రెండు దేశాలు ఇప్పుడు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. పారిస్ వేదికగా ఇరు దేశాల అధ్యక్షులు డీల్పై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మధ్యంతర అవగాహన ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని అన్నారు. ఒప్పందం ప్రకారం హోర్మోజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుందని, స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుందని ప్రకటించారు. ఒప్పందం అమలుకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికాతో పీస్ డీల్పై సంతకాలు చేశామని ఇరాన్ సైతం ప్రకటించింది. ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. లెబనాన్ శాంతి స్థాపనకు కట్టుబడి ఉంటామని అన్నారు. లెబనాన్ శాంతి ఒప్పందాన్ని సైతం ఇందులో భాగం చేశారు. లెబనాన్తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేత కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 30 రోజుల్లో హోర్మోజ్ దిగ్బంధం పూర్తిగా ఎత్తివేత కూడా ఒప్పందంలో ఉంది. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ ఒప్పుకుంటూ సంతకం చేసింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం గురించి మాత్రం ఒప్పందంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో యురేనియం అంశానికి ఇరు దేశాలు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది.